హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తల లేకపోయినా బ్రతికే జీవులు. మనకి తల లేకపోయినా ఒక్క క్షణం కూడా బతకడం అసాధ్యం. కానీ ప్రకృతిలో కొన్ని జీవులు మాత్రం తల లేకపోయినా కొన్ని రోజులు బ్రతికేయగలవు. ఇది నిజంగా చాలా వింతగా అనిపిస్తుంది కదా. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇలాంటి అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు చూడడానికి డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా పనిచేస్తుంది. ప్లీజ్ ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనం టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ రోజు అయితే మనం ఒక 8 రకాల జీవుల గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, కాక్రోచ్. కాక్రోచ్ అంటే మనందరికీ తెలిసిన కీటకం. దీని తల తీసేసినా కూడా ఒక వారం రోజుల వరకు బ్రతికేయగలదు. ఎందుకంటే శ్వాస కోసం దీని తల అవసరం ఉండదు. తన శరీరంలో ఉండే రంధ్రాల ద్వారా అంటే ఈ స్పిరికల్స్ ద్వారా గాలి తీసుకుంటుంది. కానీ చివరికి ఆహారం లేదా నీరు అందక ఈ జీవి అయితే చనిపోవడం జరుగుతుంది. నిజమే కదా, నీరు లేదా ఆహారం అందకపోతే ఏ జీవైనా చనిపోవాల్సిందే. అందుకే దీని తల తీసేసిన కొన్ని రోజులు బ్రతుకుతుంది, బట్ ఆహారం నీరు లేక ఆ జీవి అయితే చనిపోవడం జరుగుతుంది. నెంబర్ 2, తేలు. ఈ తేలు అనేది తన తల తీసేసిన కొన్ని రోజుల వరకు బ్రతకగలదు. దీని నర్వస్ సిస్టమ్ డీసెంట్రలైజ్డ్గా ఉండడం వల్ల శరీరం వెంటనే చనిపోదు, కానీ కదలికలు మాత్రం బలహీనమవుతాయి. నెంబర్ 3, కోడి. కోడి అంటారా బాబు, తల తీసేస్తే బతుకుతుందా నిజంగా అనేసి మీరు వింతగా అనుకోవచ్చు. మైక్ ద హెడ్లెస్ చికెన్. 1945లో అమెరికాలో మైక్ అనే కోడి తల ఆల్మోస్ట్ తీసేసిన మెదడులో కొంత భాగం మిగిలిపోవడంతో 18 నెలలు బ్రతికింది. తన యజమాని పిపెట్టు సహాయంతో ఆహారం పెట్టి బ్రతికించాడు. ఈ సంఘటన ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధి చెందింది. నెంబర్ 4, సాలీడ్. కొన్ని రకాల సాలీడ్లు తన తల తీసేసినా సరే కొన్ని రోజుల వరకు కదులుతూనే ఉంటాయి. వీటి శరీర కదలికలు నర్వ్ సెంటర్ల ద్వారా నియంత్రించబడతాయి. అందుకే ఈ సాలీడ్లు తల లేకపోయినా కొన్ని రోజులు పనిచేస్తాయి, అంటే కదులుతూనే ఉంటాయి. అండ్ నెంబర్ 5, జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్ కి అసలు తల సరిగ్గా ఉండదు. దీని నర్వస్ సిస్టమ్ ద్వారా చాలా సింపుల్ గా ఉంటుంది. దీని తల లేదా మెదడు లేకపోయినా ఇది సముద్రంలో ఈదుతూ ఆహారం పట్టుకుని తిని జీవిస్తుంది. నెంబర్ 6, ప్లానేరియా. ఈ ప్లానేరియా అనే చిన్న పురుగు తన తల కోసేసిన కొత్త తల పుడుతుంది. ఇది నిజంగానే అద్భుతమైన రీజనరేషన్ శక్తి కలిగి ఉన్న జీవి. దాని తల లేకుండా వదిలేస్తే కూడా కొత్త తల పెరిగి మళ్ళీ జీవిస్తుంది. నెంబర్ 7, గడ్డ పురుగు. దీనిని గడ్డ పురుగు లేదా గ్రాస్ హాఫర్ అని అంటారు. దీని తల తీసేసిన కొంతసేపు తన కాళ్ళు కదులుతూనే ఉంటాయి. కారణం ఏమిటంటే వీటి కదలికలు స్పైనల్ కార్డు వంటి గాంగ్లియా ద్వారా నియంత్రించబడతాయి. నెంబర్ 8, ఈగలు. ఫైనల్లీ 8th వన్, ఈగలు ఏంట్రా బాబు అనేసి మీరు అనుకోవచ్చు. దీని గురించి మీరు తెలుసుకునే ముందు వీడియోని ఇప్పటి వరకు మీరు చూసుంటే వీడియో ఎంతో కొంత మీకు నచ్చి ఉంటుంది. నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు చూడడానికి డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా పనిచేస్తుంది. గనుక ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ఫైనల్లీ 8th వన్, ఈగలు. ఈగల తలలు తీసేసినా సరే కొంతసేపు కదులుతూనే ఉంటాయి, కానీ ఎక్కువ కాలం కాదు. వీటి కదలికలు తన బాడీలోని ఆటోమేటిక్ రిఫ్లెక్స్ల వల్ల జరుగుతాయి. ఫైనల్లీ ఈ ఫ్రెండ్స్, తమ తల లేకపోయినా సరే కొన్ని రోజులు కొన్ని క్షణాలు బ్రతికే 8 రకాల జీవుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. తల లేకపోయినా మనుషులు ఒక్క క్షణం కూడా బ్రతకలేరు, కానీ ఈ జీవులు మాత్రం ప్రకృతిలోని అద్భుతమైన సైన్స్ వలన తమ తల లేకపోయినా బ్రతికేస్తాయి. ఇది నిజంగా చాలా వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఇందులో ఏ జీవి గురించి మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఈ విషయాలు మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో రాయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారని. అలాగే ఈ వీడియోని మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో అది కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎంతమందికి 8 రకాల జీవుల్లో ఏ జీవి గురించి ఇంట్రెస్టింగ్గా అనిపించింది డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, నెక్స్ట్ టైం మరొక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.